హలో వెల్కమ్ టు పొలిటికోస్. దిస్ ఈజ్ నరసింహ. కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలనలోకి వచ్చి సంవత్సరం పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆ కాంగ్రెస్ పార్టీ విజయపదంలో ముందుకెళ్తుంది. పథకాల విషయంలో కూడా చాకచక్యంగా వ్యవహరిస్తుందనే చెప్పాలి. అయితే దీనికి సంబంధించి ప్రజాక్షేత్రంలో ఆ, ప్రజలు కాంగ్రెస్ పట్ల ఎలాంటి భావనతో ఉన్నారు, పథకాల విషయంలో కానివ్వండి, అభివృద్ధి విషయంలో కానీ రేవంత్ రెడ్డి సర్కార్కు మద్దతుగా ఉన్నారా, అసలు వాళ్ళు ఏమి భావిస్తున్నారు లాంటి తదితర అంశాలను గురించి కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మీ పేరన్నా? శ్రీనివాస్ అన్న, నా పేరు బండి శ్రీనివాస్, మహబాద్. అన్న, కాంగ్రెస్ 1 year పూర్తి చేసుకుంటుంది. ఎట్లుంది అభివృద్ధిలో కాంగ్రెస్? దాదాపు ఒక 15 రోజులలో సంవత్సరం పూర్తి చేసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చాలా విజయవంతంగా మంచి పద్ధతులతో పరిపాలిస్తుందని ప్రజలు భావిస్తున్నారు. నా అభిప్రాయం కూడా. ఏదైతే గ్యారంటీలు ప్రకటించినారో వెంటనే ప్రారంభించి మొత్తం కాకపోయినా సాధ్యమైనంత మేరకు ప్రతి ఒక్కటి పూర్తి చేసుకుంటూ త్వరలోనే మిగతాయి కూడా 1-2 పెండింగ్ ఉండే కూడా చేస్తున్న దాని మీద ప్రజల్లో విశ్వాసం ఉన్నది. వారు అధికారం చేపట్టిన వెంటనే ప్రకటించిన మహిళలకు ఉచిత బస్సు అయితేనేమి, గ్యాస్ సబ్సిడీ అయితేనేమి, ఆ తర్వాత ఇంటింటికి గృహజ్యోతి పథకం కింద ఫ్రీగా ఇవ్వటం అయితేనేమి, మరియు ఇప్పటివరకు చూసుకుంటే ఒక 50,000 పైచిలుకు ఉద్యోగాలు ఏదైతే గత ప్రభుత్వం 10 ఏళ్లలో చేయలేని పనిని చేసి నిరుద్యోగుల పట్ల తనకున్నటువంటి శ్రద్ధని విద్యారంగం కానీ చేస్తున్న అభివృద్ధికి చేస్తున్న దోహదం కానీ చాలా స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో నోటిఫికేషన్లు ఇచ్చినారు కానీ నోటిఫికేషన్ ఇవ్వడానికి అయ్యే ఖర్చు ఏం లేదు. ఒక పేపర్ ప్రకటన, ఒక జియో జారీ తప్ప. ఇంకా వాళ్ళకు రాత పరీక్షల పేరిటిన పరీక్ష ఫీజులు వసూలు చేసినారు తప్ప ఒక్కడు కూడా ముందుకేయలే. కానీ ఈ ప్రభుత్వం ఈ పరీక్షల నిర్వహణ అయితేమి, ఇంటర్వ్యూలు అయితేమి, నియామకాలు అయితేమి పూర్తి చేసి నియామకాల పత్రాలు ఇచ్చిన వెంటనే వారు ఉద్యోగులుగా మారిపోతారు. వేలాది రూపాయలు వాళ్ళు జీతం తీసుకునే పరిస్థితి, కోట్లాది రూపాయల భారం రాష్ట్ర ప్రభుత్వం పడుతుందని తెలిసినా కూడా ఈ నిరుద్యోగుల యొక్క బాధను అర్థం చేసుకొని వెంటనే ఉద్యోగాలు చేపట్టడం అనేది నిరుద్యోగ వర్గాల్లో ఒక ఆశాభావాన్ని రేకెత్తించింది. తద్వారా మిగతా వాళ్ళు కూడా మాకు కూడా రానున్న దశల వారీగా ఉద్యోగాలు వస్తున్న నమ్మకంతో వారు కొంత సన్నద్ధం అవుతూ ఈ ప్రభుత్వం పట్ల విశ్వాసం కలిగి ఉన్నారు. అదేవిధంగా రైతులకు కూడా ఆలోచిస్తే 2 లక్షల రుణమాఫీ అనేది ఒక చారిత్రాత్మకం. గత ప్రభుత్వం 10 ఏళ్ల పాటు 2 దఫాలుగా 1 లక్ష రుణమాఫీ చేయడానికే 10 సంవత్సరాల టర్మ్ తీసుకొని లాస్ట్లో దశల వారీగా 25,000 చొప్పున 4 సార్లు ఇస్తే 5 సంవత్సరాల్లో పేరకపోయినటువంటి వడ్డీకి కూడా సరిపోలేని పరిస్థితి. అలాంటిది ఈ ప్రభుత్వం తను ఇచ్చిన హామీ 2 లక్షలు అనేది అంత రెట్టింపు అయినప్పటికీ, చివరి దాకా చేసే అవకాశం ఉన్నప్పటికీ రైతులకు ప్రథమ ప్రాధాన్యత ఇచ్చి వెంటనే దీన్ని పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఆర్థికంగా భారం అయినప్పటికీ, రుణాల్లో కూరుకుపోయినప్పటికీ, ఓ పక్క గత ప్రభుత్వం చేసినటువంటి లక్షల కోట్ల అప్పుకు వడ్డీలు కట్టడానికి భారంగా ఉన్న పరిస్థితుల్లో కూడా శాయశక్తులా గురి చేసి 18,000 కోట్ల రూపాయలు మొత్తంలో రుణమాఫీ చేసింది. ఇంకా కొద్దిగా ఏమన్నా టెక్నికల్ ఇష్యూస్ ఉంటే, ఇంకేమన్నా రైతులకు సంబంధించిన పత్రాలు ఇంకేమన్నా ఉంటే, తప్పులు ఏమన్నా ఉంటే సరి చేసుకొని మిగతా 13,000 కోట్లు కూడా ఈ సంవత్సరం చివరిలోనే వేద్దామని చెప్పేసరికి రైతుల్లో కూడా ఒక విశ్వాసం నెలకొన్నది. రైతుల పరంగా చేసింది చాలా పెద్ద కృషి. అక్కడక్కడ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఫ్యాబ్రికేటెడ్గా సృష్టించినటువంటి నిరసనలు ఏమైనా ఉంటే చెప్పలేము. కానీ ఎందుకంటే గతంలో బ్యాంకుల్లో లోన్ ఎత్తుకోవడంలో బీఆర్ఎస్ కార్యకర్తలే ముందున్నారు. రుణమాఫీ పొందిన లబ్ధిదారులు కూడా వాళ్ళే ఎక్కున్నారు. ప్రభుత్వం యొక్క ఈ సంక్షేమాన్ని హర్షించకుండా కావాలని అక్కడక్కడ కొన్ని చోట్ల అల్లరి చేసినంత మాత్రాన రాజ్యాంగం అట్లేం లేదు. ప్రస్తుతానికి ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాలు కూడా అన్ని గ్రామాల్లో ప్రారంభమైనాయి, ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఆ మేరకు ఆశాభావ దృక్పథంతోనే ఉన్నారు. త్వరలో రైతు భరోసా కూడా పడుతుందని రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన దాన్ని రైతులు హర్షిస్తూ ఆశాభావంతోనే ఉన్నారు. మరి వీలైనంత వరకు ఈ ప్రభుత్వంలో అన్ని వర్గాలకు సముచితమైన న్యాయం చేస్తూనే, ఇంకా చేయడానికి ప్రయత్నం చేస్తూనే వాళ్ళ యొక్క ఆకాంక్షల్ని స్వీకరిస్తూ ముందుకు పోతున్నది. కాబట్టి రానున్న రోజుల్లో ఇంకా విజయవంతంగా ముందుకు పోతుందనే సంపూర్ణ విశ్వాసం ఉన్నది. మీ పేరు? నా పేరు ప్రేమ్ కుమార్, అంబర్పేట కాన్స్టిట్యున్సీ నాది. కాంగ్రెస్ 1 year పూర్తి చేసుకుంటుంది విజయవంతంగా. ఎట్లుందని అభివృద్ధి ఎట్లుంది? అద్భుతంగా ఉంది. రేవంత్ రెడ్డి గారి పాలన ప్రజలకు అందరికీ చాలా అద్భుతంగా చేస్తున్నారు. పేదల పక్ష సంబంధించిన గవర్నమెంట్ పాలన నడుస్తుంది. ఏదైతే ప్రజాపాలన అనేది చాలా
ప్రతిష్టాపన తీసుకున్న పార్టీ చాలా ప్రతిష్టాపనగా తీసుకుంది. దీన్ని రేవంత్ రెడ్డి గారి ముందు తీసుకెళ్తూ అద్భుతంగా ప్రజాపాలన అనేదే ముందు వరకు కూడా నడిచే పాలన, ప్రజాపాలన నడుస్తుంది. సో కులగణన కూడా చేపట్టింది. ఎట్లా దీనివల్ల ఏంటి ఉపయోగాలు ఉన్నాయా లేవని అనుకుంటున్నారు? ఎట్లా కులగణ అనేది భవిష్యత్ తరానికి, ముందు తరానికి, వెనుక తరానికి, అన్ని తరాలకి ఉపయోగం పడేదే కులగణన. ఎందుకంటే ఎప్పుడో చేసిన కులగణన ఇంకా నడుస్తుంది. దాంట్లో పుట్టిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, పోయిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, ఇంతమంది ఉన్నారు లేనిది అన్నీ కలుపుకొని ఇప్పుడు ఒక కరెక్ట్ ఫిగర్ రావాలంటే కులగణన అనేది 100% కరెక్ట్. దాంట్లో ఏ క్యాస్ట్ ఎంతమంది ఉన్నారు, ఎలా ఉన్నారు, ఎంతమంది ఎలా ఉన్నారు, వాళ్ళ ఆర్థిక స్తోమత ఎలా ఉంది, అవన్నీ చెప్పేదే కులగణన. సో రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు మీకు సముచితంగా అనిపిస్తున్నాయా? అద్భుతంగా ఉన్నాయి, చాలా అద్భుతంగా ఉన్నాయి. కానీ కొంచెం గవర్నమెంట్ అనేది కొంచెం టైం పడుతుంది. వచ్చి సంవత్సరమే అవుతుంది, అన్నీ ఒకటేసారి ఇంప్లిమెంట్ కావాలనేది ఇంపాసిబుల్. ఏదైతే మహిళలకు ఉచిత బస్సు అద్భుతమైన కాన్సెప్ట్ అది. ఎందుకు అంటే అద్భుతమైన స్కీమ్ అది. ఎందుకు అంటే ఇప్పుడు నాకు తెలిసిన ఫ్యామిలీ, ఒక ఫ్యామిలీ ఉంది. ఒక ఇంట్లో 5 ఆడపిల్లలు ఉంటారు. వాళ్ళు చిన్న క్లాత్ షాప్స్లో పనిచేస్తారు. సో వాళ్ళకు వచ్చేది ఒక 10,000 రూపాయలు వస్తాయి. ఆ 10,000లో 2,000 రూపాయలు బస్ పాస్ ఫీజుకి పోయేది. ఆ 2,000 ఇంటూ 5 అంటే 10,000 డైరెక్ట్ ఇంట్లోకి వచ్చి పడ్డాయి కదా. సో అలాంటి స్కీమే అద్భుతంగా ముందుకు వెళ్తుంది. పాలన అనేది నడుస్తుంది. దాంట్లో ఏం తప్పు లేదు. ఒకటే సంవత్సరం అయింది, ఇంకా 4 సంవత్సరాలు ఉన్నాయి. ఒక క్రమంగా అన్ని ఏదైతే 6 గ్యారెంటీలు చెప్పారో అన్నీ కూడా సరిగ్గా వస్తాయి. నా పేరు గ్యారా మురళీ కుమార్ అన్న, నాంపల్లి నియోజకవర్గం నాది. ఓకే, ఎట్లుందన్న అభివృద్ధి కాంగ్రెస్? ఇప్పుడైతే ముందు బాగానే ఉందన్న. ఇప్పుడు స్టార్ట్ మొదలైంది ఇప్పుడు అన్న. ముందు మంచి పాలన వస్తుంది. ప్రజాపాలన ఇంత 10 ఏళ్ళ పాలన కన్నా ఇప్పుడు వచ్చే పాలన బాగుందన్న. ప్రజలంతా ఇదే మెచ్చుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన గతంలో 10 ఏళ్లలో ఏం జరగలేదు, అన్నీ జరిగినాయని చెప్పినారు కానీ ఏం జరగలేదు. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం ఏమంటుంది, ప్రజాపాలన ప్రభుత్వం. మీరు రండి, మీకు ఏం సోషన్ ఉందో మీరు వచ్చి కూర్చోండి, మీరు ఏందో మీరు ముందుకు వెళ్ళండి అని చెప్తున్నారు. అంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అభివృద్ధి ఎక్కువ ఉందా, ఇప్పుడు ఈ 1 yearలో అభివృద్ధి జరిగిందంటారా? అన్న ఇప్పుడు 10 ఏళ్ళలో అభివృద్ధిగా చెందలేదు, ఇప్పుడు 9 నెలల్లో అభివృద్ధి చెందిందన్న ఇప్పుడున్న ప్రజాపాలన. ఉచిత పథకాలు కూడా తీసుకొచ్చారు రేవంత్ రెడ్డి గారు. ఎట్లున్నాయి, మీకు ఎలాంటి పథకాలు అందాయి? ఈ పథకాలలో మెయిన్ పథకాలు అంటే బస్సు పథకాలు బాగున్నాయి. దానిలో చాలా మందికి ఉపయోగం వస్తున్నది. ఇంకోటి గ్యాస్ సిలిండర్, ఉచిత గ్యాస్ సిలిండర్ ఉంది. తీసుకున్నారా ఉచిత గ్యాస్ సిలిండర్? తీసుకున్నాను గ్యాస్ సిలిండర్ తీసుకున్నాను. మా మహిళలు బస్సులలో ప్రయాణం చేస్తున్నారు. ఇంకోటి 200 యూనిట్ కరెంట్ యూనిట్ వస్తున్నది అందరికీ. చాలా బాగుంది ప్రభుత్వం. అంటున్నారు ఇంట్లో ఆడవాళ్ళు ఏమంటున్నారు? అందరు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. కానీ ఇంకోటి గృహలక్ష్మి కోసం ఆగారు. 2,500 ఇస్తారని చెప్పారు కదా, అది కూడా వెయిటింగ్. అది చేస్తారు అది ప్రభుత్వం. ఎందుకంటే ముందు వెళ్ళినా కొద్దీ అన్ని ఒక స్కీమ్ ఇస్తుంది. నమ్మకం ఉందా? గ్యారెంటీ ఉంది. కాంగ్రెస్ వచ్చిందంటేనే గ్యారెంటీ ఉంది మాకు. 10 ఏళ్ల పాలన జరిగింది, ఇప్పుడు జరుగుతుంది అని నమ్మకం ఉంది. ఓటేసి గెలిపించుకున్నారు కాబట్టి ఖచ్చితంగా చేస్తుందని మీరు నమ్ముతున్నారు? నమ్ముతున్నాం, గ్యారెంటీగా నమ్ముతున్నాము. కాంగ్రెస్ ప్రభుత్వం నమ్ముతున్నాము, రేవంత్ రెడ్డి నమ్ముతున్నాము, ఉన్న క్యాబినెట్ మీద నమ్ముతున్నాము. ప్రజల కోసమే పాలన పనిచేస్తారని చెప్పి. ఏమన్నా గవర్నమెంట్ ఇంకేమన్నా మంచి పథకాలు చేయాలంటే ఏం చెప్తారు? ఇప్పుడు సర్వే చేస్తుంది, అందుకోసమే సర్వే చేస్తుంది. కులకరణ చేస్తున్నట్టే అందుకోసమే. ఆపోజిషన్ పార్టీలు అందరూ ఆపుతున్నారు. ఇది ఆపకుండా అందరూ సహకరియాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఉపయోగించింది ఇది. ఎస్సీలు ఎంతమంది ఉన్నారు, బీసీలు ఎంతమంది ఉన్నారు, ఓసీలు ఎంతమంది ఉన్నారు, ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు, అన్ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు అని చెప్పి కనుక్కోవడానికనే గవర్నమెంట్ సర్వే పెట్టేది. ఇది కాంగ్రెస్ పార్టీ సర్వే కాదు, ఇది ప్రజల సర్వే ఇది. కానీ ప్రజలంతా ఏమంటారు అంటే కాంగ్రెస్ సర్వే అంటారు. కాదు, ఇది ప్రజల సర్వే ఇది. ప్రజలు అన్ఎంప్లాయీ ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ఎడ్యుకేటెడ్ ఉన్నారు, ఇంతమంది స్కీమ్స్ కావాలి, ఇవన్నీ మనం కులకరణ ఉంటేనే ఎవరికి ఏ స్కీమ్ ఇవ్వాలని చెప్పి గవర్నమెంట్ కూర్చొని మాడగలుగుతుంది. 1 year కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం సక్సెస్ అయిందంటారా? సక్సెస్ అయింది సార్. అది 10 ఏళ్ళ కాలేదు కానీ 9 నెలల్లో సక్సెస్ అయింది. 9 నెలల్లో ఎందుకు సక్సెస్ అయిందో మీకు చెప్తాను నేను. మీరు అడగానే చెప్తాను నేను ఎందుకు సక్సెస్ అని చెప్తాను నేను. చెప్పండి, ఎందుకు సక్సెస్ అయిందని. ఫస్ట్ మహిళలకు ఉచిత బస్సు అది. దాంట్లో ఎంతోమంది పేదవాళ్ళు ఉన్నారు, దాంట్లో ఉన్నవాళ్ళు ఉన్నారు, అందరికి అదొక స్కీమ్. అది బాగుంది. అది మళ్ళీ గ్యాస్ సిలిండర్ 500, అది కరెంటు. రైతులకు రుణమాఫీ అందిందా? అందింది కదా సార్, అందింది. అది ఇంతమంది చెప్పారు కదా సార్. అప్పుడు కేటీఆర్ వాళ్ళు అందరూ అందలేదని. ఇప్పుడు రమ్మంటే వస్తలేరు కదా వాళ్ళు. చర్చకి రండి చూద్దామంటే వస్తలేరు వాళ్ళు. అంతేనా? వాళ్ళ అకౌంట్లో అమౌంట్ వచ్చింది, వాళ్ళకి అన్నీ వచ్చింది. కానీ వీళ్ళు ఒప్పుకోలేదు సార్. వీళ్ళు రమ్మని చెప్పి అడిగి అంటున్నారు. మా సీఎం గారు నిన్నవి చెప్పారు కదా, రమ్మని చెప్పారు కదా కేసీఆర్ గారిని. ఛాలెంజ్. మీ ఊళ్ళో రైతులకి అంత సంతోషంగా ఉన్నారు? అందరూ హ్యాపీ, రైతులందరూ హ్యాపీగా ఉన్నారు. కానీ ఆపోజిషన్ పార్టీ ఒకటే హ్యాపీగా లేదు. ఎందుకంటే ప్రజాపాలన చేస్తుందని చెప్పి హ్యాపీగా లేరు వాళ్ళు. సన్నాల మీద 500 అంటున్నారు, ఎట్లుంది? అది బాగుంది. అది బోనస్ బాగుంది. అది ప్రజలకు బాగా వెళ్తుంది. అది బోనస్ బాగుంది. అది సో ఈసారి గవర్నమెంట్లో సన్నాలు వేస్తారా రైతులు? కంపల్సరీ వేస్తారు సార్, కంపల్సరీ వేస్తారు.
దాంతో అలాగ అండగా ఉంటుంది కాంగ్రెస్ పార్టీ ఎల్లకాలం ఉంటుంది అలాగ అండగా. ఇప్పుడు అంటున్నారు మరి రైతులు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ వరి వేస్తే ఉరే అన్నట్టుగా అన్నారు. మరి ఈసారి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఏమంటుంది? రేవంత్ రెడ్డి గవర్నమెంట్లో ఇప్పుడున్న రైతులు అంతా హ్యాపీగా ఉన్నారు. బోనస్తో పాటు రైతుల వరి ఇస్తాడు, వాళ్ళకి అండగా నిలబడతాడు అని చెప్పి అందరికీ వాళ్ళకు అండగా భరోస్తుంది వాళ్ళకి రైతులకి. సీఎం గారి పైన ఒక అవగాహన ఉంది. 10 ఏళ్ళ రాజకీయం చేశారు, మళ్ళీ ఇప్పుడు వచ్చిన 9 నెలల్లో ఇంత అభివృద్ధి చెందుతుందని చెప్పి వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. రైతులు చెప్పలేకపోతున్నారు, ముందుకెళ్ళి చెప్పలేకపోతున్నారు. రైతులందరూ మనుషులు అందరూ హ్యాపీగా ఉన్నారు, ఊర్లలో ప్రతి ఊర్లో హ్యాపీగా ఉన్నారు. సో కాంగ్రెస్ ప్రభుత్వం 1 year పూర్తి చేసుకోబోతుంది. ఎట్లా ఉంది అభివృద్ధి? ఇచ్చిన హామీలన్నీ కూడా సక్రమంగా ముందుకెళ్తున్నాయి, నెరవేరుస్తున్నారు. చాలా బాగుంది. రైతుల విషయంలో మీరు ఒక రైతు కాబట్టి ఎట్లా ఉంది రైతు అభివృద్ధి? ఈ రాష్ట్ర ప్రభుత్వము ఇచ్చిన వ్యవసాయానికి సంబంధించినటువంటి సన్న బియ్యానికి 500 రూపాయలు ఇస్తూ ఉన్నారు బోనస్ కింద. అది ఇప్పుడు అందరికి ఇస్తున్నారు. తర్వాత రైతు భరోసా కూడా ఈ నెలాఖరికి ఇస్తాం మాట ఇచ్చారు. రుణమాఫీ కూడా రేపు మా సోనియమ్మ గారు మరి ఇచ్చిన వారి యొక్క పుట్టినరోజు కాబట్టి వచ్చే నెలలో ఇది తప్పకుండా ఇస్తారని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు. అంటే మాఫీ అందరికీ చేస్తాను. ఆల్రెడీ 80% అయిపోయింది రుణమాఫీ. మా రైతులకు ఇంకొక 20% అయితే అయిపోద్ది, పూర్తి అయిపోద్ది. సో వడ్ల కొనుగోళ్ల విషయం ఎట్లుంది? చాలా బాగుందండి, మంచిగా ఉంది, పర్వాలేదు, ఇబ్బందులు లేవండి. సో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో కళ్ళాల్లోకి వచ్చి కొంటున్నాం మేము వడ్లు అని చెప్పారు. ఇప్పుడు ఎట్లుంది ఆ పరిస్థితి? అది కల్లాల్లో అనేది అబద్ధం అండి. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు మా దగ్గర భద్రాచలం నియోజకవర్గంలో. మాకు ఎటువంటి ఇబ్బందులు లేవు, చక్కగా వస్తున్నారు, రైతులు వస్తున్నారు, కొనుక్కుంటున్నారు, చక్కగా అమ్ముకుంటున్నారు, వెళ్తున్నారండి. గతంలో రైతుకు సంబంధించి రుణాలు కానివ్వండి, బ్యాంక్ లోన్లు కానివ్వండి, వీటన్నిటికి సంబంధించి గతంలో మంచిగా ఉందా? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈజీగా ఉంది? అంటే కేసీఆర్ ప్రభుత్వంలో 1,00,000 రూపాయలు మాఫీ అన్నారు. 5 సంవత్సరాలు ఇప్పుడు నాకే ఉంది, నాకు రాలే అసలు. అలాగే మా మండలంలో 900 మందికి రాలే. అంటే సంవత్సరానికి ఎంత పడేసాడు తప్ప ఎవరికి సరిగా అంటే దగ్గర ఇంకా చాలామంది రావాలి. ఇది నిజమండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకే రాలేదండి. మీరు నిజం అంటే 1,00,000 రూపాయలు తీసుకున్నాం, మాపి అవ్వలే. ఇది నిజం. ఎట్లుంది వరి సాగుకి కానివ్వండి, ఇంకా వేరే పంటలకి సాగుకి సంబంధించి నీరు కానీ కరెంటు కానీ ఎట్లుంది వ్యవస్థ? ఇప్పుడు ఉన్న ఈ ప్రభుత్వం 24 గంటలు కూడా ఉచిత విద్యుత్ ఇస్తుంది. ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు నుంచి ఈ కార్యక్రమం ముందుకెళ్తుంది. కానీ గత ప్రభుత్వంలో కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి, కానీ ఇప్పుడైతే చాలా మంచిగా ఉందండి. ఎటువంటి ఇబ్బందులు లేవు. కరెంటు కూడా అందులో గృహజ్యోతి కింద ప్రతి ఇంటికి కూడా 200 యూనిట్ కరెంట్ వస్తుంది. చాలా బాగుందండి. మీకు కరెంటు బిల్లు? మాకు వచ్చిందండి. అంటే బిల్లు రాలేదండి, కరెంటు బిల్లు రాలే, ఉచిత కరెంట్ వచ్చింది. బిల్లు ఉచిత కరెంట్ వచ్చింది మాకు, 0 బిల్లు. ఎట్లా మీ ఊళ్ళో అందరికి వస్తుందా? అందరికి వస్తుందండి. రెడ్డి గారు నన్ను అడుగుతారు చాలా మంది. రెడ్డి గారు మాకు నేను దగ్గరుండి ఆ కార్యక్రమం చేస్తానండి. బిల్లు వస్తుందా? కరెంటు 0 వస్తుంది. మరి మేము ఎందుకు ఉన్నామండి ఇక్కడ? రైతుల తరపు నుంచి మేము కూడా సహకరిస్తాం పేద ప్రజలందరికీ, సామాన్యులందరికీ. ఇదే నిజమండి. సో రైతులంతా రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఎట్లా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారండి. ఇచ్చిన మాటకి కట్టుబడి ఉండే ప్రభుత్వం ఇది. మాట తప్పదు, మడం తెప్పదండి. గ్యారంటీగా కొంచెం గత ప్రభుత్వం 7 లక్షల కోట్లు అప్పు చేసి వెళ్ళిపోయింది. కాబట్టి అవన్నీ తట్టుకొని ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అవన్నీ కూడా ఇచ్చిన హామీలను కూడా 6 గ్యారంటీస్ మరి దిగ్విజయంగా నడిపించడానికి మరింత ముందుకెళ్తున్నారండి. ఎట్లుంది పల్లెల్లో ఉచిత బస్సు? ఎట్లుంది పల్లెల్లో ఉచిత బస్సు? చాలా బాగుందండి. మహిళలు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారండి. నీ పేరేమో? నా పేరు ఇంద్రమ్మ ఉంది. కాంగ్రెస్ వచ్చి 1 year అవుతుంది, ఎట్లా ఉంది అభివృద్ధి? బాగుంది, అన్నీ బాగుంది. మరి మా రాహుల్ గాంధీ, సోనియా గాంధీ కూడా అన్నది కదా బస్ ఫ్రీ చేస్తాము. మా రేవంత్ రెడ్డి సార్ కూడా అన్నాడు, అన్నీ మంచిగానే ఉంది. మరి బస్ ఫ్రీ కూడా అయింది. మరి కరెంట్ అన్నాడు, కరెంట్ కూడా ఫ్రీ వస్తుంది. మరి ఇంకొకటి గ్యాస్ పొయ్యి అన్నాడు, గ్యాస్ పొయ్యి కూడా ఫ్రీ అవుతుంది. ఇంకా మన రుణమాఫీ అది కూడా చేస్తా అంటున్నాడు, చేసిండు కానీ ఇంకా చేస్తా అంటున్నాడు. మరి రైతు బంధు కూడా రైతులు ఇబ్బంది పడుతున్నారు. మహాలక్ష్మి లాగా కలకల్లాడుతున్నట్టు చిరునవ్వులు చిందిస్తున్నాయి. ఎట్లా ఉన్నాయి? ఇంకేం చేయాలి మహాలక్ష్మి? మహాలక్ష్మి కూడా చేస్తా అంటున్నాడు కదా సార్, చేస్తా అంటున్నాడు, చేస్తాడు. అందరు మేము సంతోషం ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ వచ్చిన నుంచి మేము సంతోషం బతుకుతున్నాం. ఇంకా చెప్పిన సార్ కూడా చేసిండు, ఇంకా మంచిగా ఇంకా చేసుకుంటా పోతాడు. ఇంకా ఉంది కదా ముంగట ఉంది, ఇంకా చేస్తా అంటున్నాడు కదా, 100% చేస్తాడు. మేమందరు మహిళలు కూడా సంతోషం ఉన్నాం. గతంలో బీఆర్ఎస్ పార్టీ ఎట్లుంది? మంచిగానే ఉండే, అది కూడా మంచిగానే ఉండే. కానీ ఇంకొకటి ఏమందంటే
కాంగ్రెస్ పార్టీ అంటారు, బీఆర్ఎస్ పార్టీ అంటారు, బీజేపీ పార్టీ అంటారు, కానీ ఎవరి పార్టీ గురించి వాళ్ళు మాట్లాడుకుంటారు. కానీ నేను ఎవరి పార్టీ గురించి నేను మాట్లాడా. నేను మొదటి నుంచి ఇది ఒకటే చేతి గుర్తు ఉన్నా. నేను ఏ గురించి నేను మాట్లాడా. నాకైతే కాంగ్రెస్ పార్టీ అంటే చాలా సంతోషం ఉంది. మంచి పథకాలు చేస్తుందని సంతోషం ఉందనా, లేకపోతే మీ పార్టీ అనుకుంటున్నాడు? చేస్తున్నాడు, ఇంకా చేస్తా అంటున్నాడు కదా. సబర్ ఉంది, సబర్ కా ఫల్ మీఠా ఉంది. కానీ ప్రజలకు ఏముందంటే తొందర ఇది కావట్లేదు, అది కావట్లేదు, అట్లా తొందర పడుతున్నారు. కానీ అంతా చేస్తాడు రేవంత్ రెడ్డి సార్. అంతా చేస్తా అంటున్నాడు, ఇంకా చేస్తాడు. అన్ని ఇంట్లో వస్తున్నాయి అందరికి పథకాలు. మరి పథకాలు అంటే ఏం లేదు కానీ ఇంకొకటి ఏముందంటే చెప్పన్నా, పిల్లల విషయం కూడా చెప్పన్నా. ఇగో నాకు ఏం ఉద్యోగం లేదు, నాకు ఏం లేదు. నాకు ముగ్గురు బిడ్డ ఉంది, ఒక కొడుకు ఉన్నాడు. కొడుకు ఈడ హైదరాబాద్లోనే చదువుకుంటాడు. మరి నేను గరీబ్ మనిషి ఉన్నా, నాదా ఏం లేదు కానీ గింత ధైర్యం ఉంది. ఏడ పోవాలా, సార్తోటి గలవాలా, ఇంకా భయమాని పని చేయాలంటే నాతోటి కాదు. ఏమున్నా కానీ గట్టిగా మాట్లాడతా, అది ఒకటి ఉంది. మరి ఉద్యోగం అంటే మన కష్టం కూడా కావాలి. ఉత్తగా అయితే ఉద్యోగం రాదు కదా. మనం చేన్లా మనం కష్టపడితేనే మనకు పంట వెళ్తుంది. కష్టపడకుండా మనము ఎంటకలు బైక్ మీద వేసుకొని హీరో లెక్క తిరిగితే మనకు పంట ఏడు నుంచి పడుతుంది. అట్లానే ఉంది. మరి 50,000 ఉద్యోగాలు ఇచ్చిండు కదా రేవంత్ రెడ్డి. ఇచ్చిండు కానీ ఈ ముందు ప్రభుత్వంలో నా కొడుకుకి 2 మార్కుల్లో పోయిండు. ఇంకా ఆశ ఉంది. రేవంత్ సార్ అట్లనే చేస్తాడు. చేయకపోయినా కూడా సార్ దగ్గర పోయి కలుస్తా అని ఇంకా నాకు కూడా ధైర్యం ఉంది అన్న. నాకైతే చాలా సంతోషం ఉంది. చూశారు కదా ప్రజల మాటలో, కాంగ్రెస్ ప్రభుత్వం పథకాలతో విజయబేరి మోగిస్తుంది, ప్రజారంజక పాలన చేస్తుంది, ముందుకు వెళ్తుంది అని చెప్పేసి కూడా వారు చెప్తున్నారు. ఇటు రైతులకు కానివ్వండి, అటు సాధారణ ప్రజలకు కానివ్వండి, పథకాలను ఉచితంగా అందిస్తూ ముందుకు వెళ్తున్న పరిస్థితులు ఉన్నాయి. సో 1 year పూర్తి చేసుకుంటున్న సందర్భంలో కాంగ్రెస్ ప్రభుత్వం మీద మేము హర్షం వ్యక్తం చేస్తున్నాము. ఇక ముందు కూడా ప్రజారంజకంగా పాలన చేయాలి, రేవంత్ రెడ్డికి మేము ఖచ్చితంగా సపోర్ట్ ఉంటాము అని చెప్పేసి కూడా వారి ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఇవే కాదు, ఇంకా అభివృద్ధి విషయంలో కానీ గత ప్రభుత్వాల కంటే కూడా 100 రెట్లు మేలుగా కూడా రేవంత్ రెడ్డి సర్కారు పనిచేస్తుంది కనుక ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో కూడా మేము ఖచ్చితంగా మద్దతు ఇస్తాము. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ నిర్విరామంగా కృషి చేస్తున్న నేపథ్యంలో మా ఆశీస్సులు కానివ్వండి, మేము తప్పనిసరిగా వారికి తోడుంటాము అని చెప్పేసి కూడా వారు వ్యక్తం చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. సో ఇది ఇప్పటి వరకున్న అప్డేట్. కెమెరామెన్ జయతో నరసింహ రిపోర్టింగ్ ఫ్రమ్ హైదరాబాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.